ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. టాలీవుడ్లో ఫ్రాంచైజీ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హిట్ సిరీస్. ఇప్పటికే దీంట్లో వచ్చిన హిట్ 1, హిట్ 2 సూపర్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హిట్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈరోజు రిలీజ్ అయిన హిట్ 3 ఎలా ఉంది, ఇందులో నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ శైలేష్ డైరెక్షన్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. అంటే మనకి టాలీవుడ్లో హిట్ ఫ్రాంచైజీకి ఉన్న ఆ గౌరవం కానీ, ఆ గుర్తింపు కానీ, ఆదరణ కానీ చాలా పెద్దది. ఎందుకంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తెలుగు ఫ్రాంచైజీ మూవీస్ లేవన్నమాట. సో ఈరోజు హిట్ 3 వచ్చింది, మీరు చూశారు, ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్. హిట్ అనే ఒక మూవీకి అంత రెస్పెక్ట్ రావడానికి, అంత కలెక్షన్స్ రావడానికి, అంత సక్సెస్ రావడానికి మోర్ దెన్ ఎనీథింగ్ వీ సీ నానీస్ నేమ్ ఇన్వాల్వ్డ్ విత్ ద ప్రాజెక్ట్. అదర్వైజ్ హిట్ 1 కానీ హిట్ 2 కానీ అంత బ్రహ్మాండమైన టెక్నికల్ వాల్యూస్తో ఉన్న సినిమాలు కాదు. అంటే ఆ హిట్ 1 కూడా హిట్ 2 కూడా తీసిన దానికంటే బెటర్గా తీయచ్చు. కాకపోతే వీ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ డైరెక్టర్లో. హిట్ 1 కంటే హిట్ 2 బాగా తీశాడు. హిట్ 2 కంటే ఇప్పుడు హిట్ 3 కూడా ఇంకా చాలా బాగా, చాలా లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాడని చెప్పాలి. పిక్చరైజేషన్లో కానీ, టేకింగ్లో కానీ అతని యొక్క దర్శకత్వం అనేది చాలా ఎన్హాన్స్ అయింది వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ మూవీస్. అండ్ నాని గారి యాక్టింగ్ అయితే ఇంకా చాలా బాగా, అంటే తను ఒక ఇన్ని రోజులు ఒక ఫ్యామిలీ యాక్టర్గా చాలా మూవీస్ చేశారు. అంటే వెరీ లెస్ వీ గెట్ టు సీ నానిని ఇంత యాక్షన్ ఓరియంటెడ్గా. కొంచెం ఇంతకుముందు వచ్చిన దసరాలో కొంచెం ఆ వైలెన్స్ చూపించారు, కానీ ఆ వైలెన్స్ని కూడా తన ఒక పర్సనాలిటీలో భాగంగా, అంటే ఈ సినిమాలో తన రెండు రకాల లైఫ్ చూపిస్తారు. ఒకటి పర్సనల్ లైఫ్, ఒకటి ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్లో ఏ ఆపద వచ్చినా ధైర్యంతో తెగిస్తూ దూకేయడం అనే ఒక నేచర్. పర్సనల్ లైఫ్లో వచ్చేసరికి తన యొక్క చైల్డ్హుడ్ ఎలా ఒక లోన్లీనెస్, అంటే మదర్తో పెరగకుండా ఉండే లోన్లీనెస్, అండ్ ఫాదర్తో ఎక్కువ ఎఫెక్షనేట్గా ఉండని ఒక చైల్డ్హుడ్ చూసిన ఒక పిల్లాడు అతను పెరిగి పెద్ద అయినప్పుడు అతను నాలెడ్జబుల్గా చాలా మంచి హైయెస్ట్ స్కోరర్, చాలా ఉన్నతమైన ఒక పొజిషన్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా అతనిలో అలాంటి మనిషిలో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. అది సైకలాజికల్గా అనేది, దానికోసం అతను మెడికేషన్ తీసుకోవడము, చిన్న వాటికి భయపడుతూ ఉండడము. అంటే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తే ఆ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఎందుకు వస్తుంది అని వెతికి చూసుకోవడము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఇలా, అంటే బిజీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళు చెప్పేది మొత్తం వినకుండా వీళ్ళే దానికి యాడ్ చేస్తూ ఉంటారు ఎలిమెంట్స్. సో అక్కడ డాక్టర్ ఒక మెడిసిన్ రాసే లోపల హీ స్టార్ట్ సజెస్టింగ్, నేను గూగుల్లో ఇది చూసాను కదా అని. ఇలా కొన్ని చిన్న చమత్కారం లాంటి డైలాగ్స్ ఉన్నాయి. కొన్ని అంటే ఈ సినిమాకి ముందే ఏం చెప్పారు మనకి, ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ ఈ సినిమాలో అడల్ట్ లాగా, ఐ మీన్ అడల్ట్స్ మాత్రమే చూడగలిగే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వైలెన్స్, కానీ కొన్ని క్యూట్గా ఉన్న బూతులు ఉన్నాయి సినిమాలో. అది నాని చెప్పినందుకు క్యూట్గా ఉన్నాయి. అదర్వైజ్ ఇంకెవరైనా చెప్తే అది పక్కా బూతుగా రిజిస్టర్ అయిపోయింది. మీరు ఇప్పుడు దాకా చెప్పినట్టు ఏంటంటే ఆ క్యారెక్టరేషన్ అలా ఉంది. కరెక్ట్. ఆ క్యారెక్టరేషన్ వల్ల ఆ మాట వస్తుంది కాబట్టి అది అందంగా ఉంది. కరెక్ట్. హీరో క్యారెక్టరేషన్ చాలా బాగా రాసుకున్నారు హీరో డైరెక్టర్ శైలేష్ గారు. అండ్ నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ వరకు ఒక రకమైన ఇంపాక్ట్ ఇచ్చింది మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసి పూర్తిగా మాస్ యాక్షన్కి వెళ్ళిపోయింది. అండ్ మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? అలా కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫే చాలా నచ్చింది కదండి. బికాస్ ఇప్పుడు మనం హిట్ 3 సినిమా చూడడానికి వెళ్ళాము అనే కంటే కూడా ఫస్ట్ హాఫ్ ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చిందంటే ఒక అర్జున్ సర్కార్ బయోపిక్ లాగా అనిపించింది. అది మోర్ దాన్ అ హిట్ ఫ్రాంచైజ్. బికాస్ ఈ హిట్ అనేది మనకి ఏమని పరిచయం చేశారు, ఈ మర్డర్స్ జరుగుతున్నాయి, ఆ మర్డర్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. కానీ ఇట్స్ మోర్ లైక్ ఆ అర్జున్ సర్కార్ పర్సనాలిటీ మనకు పరిచయం చేశారు. అతని థాట్ ప్రాసెస్ ఏంటి, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏ సినారియోలో ఎలా రియాక్ట్ అవుతాడు, అంటే ప్రతి డీటెయిల్ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా, ఆడియన్స్ ఆ పర్టికులర్ క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోయేలాగా చేసింది. అండ్ అతను క్రైమ్ చేసిన, ఒక చిలిపి బూతు మాట్లాడినా, ఏది చేసినా మనం ఇష్టపడుతున్నాం ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ ఎమోషన్తో మనం కూడా ట్రావెల్ అవుతున్నాము. సో ఇంత మంచి డీటెయిలింగ్తో వెళ్ళిన ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఆ విలన్ని పరిచయం చేశారో మనం అలాంటి లెవెల్ ఆఫ్ డీటెయిల్ విలన్కి కూడా ఉండుంటే ఒక రేంజ్లో ఉండేది సినిమా. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జాట్ మూవీలో కూడా ఎక్కువ హైలైట్ అయింది ఎంత హీరోకి ఎలివేషన్ ఉంది, ఎంత హీరోకి బిల్డప్ ఉందో అంతే ఎలివేషన్, అంతే బిల్డప్ విలన్కి కూడా ఉంది ఆ సినిమాలో. దానివల్ల ఈక్వల్ ఫోర్సెస్ ఫైట్ చేసినప్పుడు అక్కడ క్రియేట్ అయ్యే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఇక్కడ నాని ఓవర్ షాడో చేసేస్తున్నారు. అక్కడ చాలా హై లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉన్న విలన్ని పెట్టి ఉంటే తప్ప అక్కడ విలనిజం నిలబడే ఛాన్స్ లేదు.
అంటే లిటరలీ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు నాని మొత్తం హిస్ డామినేషన్ ఇస్ సో నెక్స్ట్ లెవెల్ దట్ అంటే అసలు సెకండ్ హాఫ్ లో నాని విలన్ అంటే కూడా నమ్మచ్చేమో, విలన్ ని కూడా డామినేట్ చేసిండు ఆయన స్క్రీన్ అంతా యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. అవునవును. ఒక స్టేజ్ లో వెన్ యూ సీ కన్ఫ్రంటేషన్ ఉంటుంది హీరోకి విలన్ మధ్యలో, కన్ఫ్రంటేషన్ లా లేదు, హీరో చెప్పినట్టు విలన్ వినేస్తున్నాడు. అవును. మీకు అర్థమైందా? అంత డామినెంట్ వాట్ ఈస్ అంత డామినెంట్ గా తను పోర్ట్రే చేసుకోవడం అదొక గ్రేట్నెస్ అని చెప్పాలి. కానీ అక్కడ మళ్ళీ హీరో ఎలివేట్ అవుతున్నాడు, విలన్ చాలా చాలా డమ్మీ అయిపోతున్నాడు అక్కడ. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అది ప్లస్సే, ప్లస్ ఫర్ హీరో, అవును, బట్ మైనస్ ఫర్ విలన్ మూవీ. అండ్ మనకి నాని అంటే బాయ్ నెక్స్ట్ డోర్ అని, అండ్ ఒక క్లాస్ హీరో అని, అండ్ మంచి లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో అని చెప్పేసి ఇలా మనకు తెలుసు. బట్ దసరా నుంచి ఆ సినారియో మారింది. తను ఒక మాస్ హీరోగా ఎదగడానికి తను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ స్టెప్ బై వస్తున్నారనమాట. అండ్ ఈ మూవీలో నాని ఆ మాస్ యాక్టింగ్ కానీ ఆ మాస్ హిస్టరీ కానీ ఎలా అనిపించింది మీకు? యాక్షన్ సీక్వెన్సెస్ ఇంత భారీగా తిన మీద ఎవరు కూడా ఇమాజిన్ చేయలేదు. బికాస్ వీ ఆల్వేస్ హ్యావ్ బీన్ సీయింగ్ హిమ్ యాజ్ ఎ ఫ్యామిలీ, ఎమోషన్, డ్రామా ఇలాంటి వాటిల్లో నాని చూస్తున్నారు తప్ప తినని ఇంత హార్డ్ కోర్ యాక్షన్లో కూడా పెట్టచ్చు అని ఎవరు కూడా ఆలోచించలేదు. సో ఆ థాట్కి ఇట్స్ అ వెరీ గుడ్ గ్రీన్ టిక్ ఫర్ శైలేష్ కులను. మంచిగా ఆలోచించారు, మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు దాన్ని. మెయిన్ ఆ క్యారెక్టర్ పోర్ట్రేల్లో 100 మార్క్స్ పడిపోతాయి. క్యారెక్టర్ పోర్ట్రేల్ ఎక్కడ కూడా మిస్టేక్ లేదు, మన స్పష్టత మెయింటైన్ చేస్తారు, కన్ఫ్యూజన్ లేదు. వై హీఈస్ డూయింగ్ వాట్ హీఈస్ డూయింగ్ అంటే ఆ క్రైమ్ చేసేప్పుడు కూడా విల్ గెట్ టు సీ తన మూడ్ స్వింగ్స్ చూపిస్తారు మనకి. అప్పుడప్పుడు సడన్గా కూల్గా ఉండే మైండ్ సడన్గా ట్విస్ట్ అయిపోయి యాంగర్ వచ్చేస్తుంది, సడన్గా కోపం వచ్చేస్తుంది. రియల్ టైంలో కూడా మనకి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ అవునవును సడన్ చిటికలో వి గెట్ దట్ బర్స్ట్ ఆఫ్ యాంగర్, అది మళ్ళీ తగ్గుతుంది. కానీ ఆ పర్టికులర్ ఆ ఆస్పెక్ట్ని కూడా సినిమాలో ఒక డీటెయిల్గా చూపించడం మంచి అనిపించింది. సో ఇలాంటి డీటెయిల్స్ తోటి నానిని ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ సినిమా కూడా ఇలాంటి వెరైటీ ప్రొజెక్షన్ చేయలేదు. సో ఇండియా వైడ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. అండ్ కొన్ని సీన్స్ మీరు బీహార్కి ఇండివిజువల్గా అంటే తెగిస్తూ వెళ్ళిపోవడం అనేది, ఆ సీన్ ఏదైతే పర్మిషన్స్ అవసరం లేకుండా వాడిని లాక్కెళ్ళిపోవడము క్రిమినల్ని, ఇలాంటి కొన్ని సీన్స్లో వీ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ విజువల్ గ్రాండియర్. అంటే నానిని ఇంత గ్రాండియర్గా మనం ఎప్పుడు చూసామంటే ఇట్స్ వెరీ టఫ్ టు సే దీనికంటే ముందు. సో ఆ విజువల్ గ్రాండియర్ సీన్స్ కూడా ఆ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. అండ్ వెహికల్స్ బాగా యూజ్ చేశారు, మంచి మంచి వెహికల్స్లో హీ హాస్ బిన్ షోన్. అండ్ తను సెల్ఫ్ మేడ్ అనేది కొన్ని సీన్స్లో మనకు అర్థమవుతుంది ఈ సినిమాలో. అంటే క్యారెక్టరేషన్ పరంగా అంటే ఇంత హైయెస్ట్ క్యాడర్లో ఉన్న ఆఫీసర్కి ఏ పోలీస్ ఆఫీసర్ కైనా డ్రైవర్ ప్రొవైడ్ చేస్తారు. బట్ హీ లైక్స్ డ్రైవింగ్ హిజ్ ఓన్ వెహికల్, హీ లైక్స్ ట్రావెలింగ్ ఇన్ ద మూవీ, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు. సో ఇలాంటి కొన్ని చాలా మంచిగా ఉన్నాయి పాయింట్స్ యాక్చువల్లీ. అండ్ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే అది కొంచెం సీక్వెన్స్ల వారీగా ఉందన్నమాట. కాశ్మీర్లో కొంత భాగం, కరెక్ట్, బీహార్లో కొంత సమయము, కరెక్ట్, అండ్ వైజాగ్ తను ఫస్ట్ స్టార్టింగ్ చూపించడము, ఇట్లా వేరు ప్రాంతాల్లో ఉందన్నమాట. బట్ ఆ కాశ్మీర్ సీక్వెన్స్ అంతా చూస్తున్నప్పుడు రీసెంట్గా మనకి జరిగిన ఆ దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న లోకల్స్ ప్రవర్తించిన తీరు మీద కొంత మనకి అలిగేషన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఈ మూవీలో ఆ కొన్ని సీక్వెన్స్ పోలీస్ యూనిఫామ్ కాల్ చేయడం, అప్పుడు హీరో వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఒక రకమైన ఫైట్ చేయడం అనమాట. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక రకమైన పూనకాలు వచ్చినాయి సినిమాలో. ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీక్వెన్స్ అంతా ఎలా అనిపించింది? కాశ్మీర్ బై డిఫాల్ట్ ఇట్స్ అ వెరీ కూల్, అంటే చూడడానికి చాలా మంచి అనిపించే ఒక ప్రదేశము. అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ బికమ్ రీజన్ ఫర్ రిఫ్ట్ బిట్వీన్ టూ కంట్రీస్. సో ఎట్లాగైతే రామ్ మందిర్ కానీ ఇలాంటి అన్నిటికీ కూడా సొల్యూషన్ దొరికిందో దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరికి అదొక మంచి టూరిస్ట్ స్పాట్గా ఎమర్జ్ అయితే చాలా బాగుంటుంది. ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ రీసెంట్లీ ఇన్నోసెంట్ పీపుల్ హూ వాంటెడ్ టు స్పెండ్ గుడ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్, సో అది వాళ్ళకి ఎండ్ ఆఫ్ లైఫ్కి రీచ్ అయిపోయింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సో అదే ప్లేస్లో రీసెంట్గా విజయ్ దేవరకొండ షూట్ చేయడం జరిగింది, ఈ టీం కూడా అక్కడ షూట్ చేయడం జరిగింది. ఎక్కడో అంటే డెస్టినీ అనేది ప్లే చేస్తుందేమో అనిపిస్తుంది. వీళ్ళందరూ అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. కాకపోతే ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్, ఇన్నోసెంట్ పీపుల్ గాట్ టు డై ఇన్ దట్ ప్లేస్. సో ఆ ప్లేస్ని మనం మళ్ళీ చూస్తున్నప్పుడు ఎక్కడో చనిపోయిన వాళ్ళకి ఆత్మ ఎక్కడో కొంచెం ఘోష అనిపించింది, అయ్యో అనిపించింది, పాపం అనిపించింది. ఆ సీన్ గుర్తొచ్చింది ఆ సినిమాలో చూస్తున్నప్పుడు. అంటే సినిమాలో ఆ సీన్ ఆ రిలేటెడ్ సీన్స్ లేకపోయినా కూడా మనం యాజ్ ఎ హ్యూమన్ థింగ్ అది కొంచెం గుర్తొచ్చింది. ఎక్కడో కొంచెం చిన్న బాధ అనేది అలా ఒక టియర్ డ్రాప్ లాగా ఐలో తిరిగింది. సో అంటే హిట్ సిరీస్కి వస్తే మళ్ళీ హిట్ 1, హిట్ 2, హిట్ 3 మూడిట్లో కంపేర్ చేస్తే అంటే నేను అనేది సబ్జెక్ట్ వైజ్, స్టోరీ వైజ్ కానీ, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ, అండ్ ఆ హీరోల క్యారెక్టరైజేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ, ఓవరాల్గా మీకు మూడిట్లో ఏది నచ్చింది?
హిట్ 3 అండి ఆబ్వియస్లీ. హిట్ 1 కంటే హిట్ 2 వాజ్ అ బెటర్ ప్రొడక్ట్. హిట్ 2 కంటే హిట్ 3 ఈజ్ అ బెటర్ ప్రొడక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీరో ప్రొజెక్షన్ అండ్ పర్సనాలిటీ అండ్ థాట్ ప్రాసెస్ క్రియేషన్. కానీ అదే అంటున్నా, అంటే ద ఓన్లీ మైనస్ పాయింట్ ఐ సీ ఇన్ దిస్ డైరెక్టర్ ఈజ్ హీరోకి ఇచ్చినంత ఇంపార్టెంట్ రైటింగ్ విలన్కి పెట్టట్లేదు. అంటే అతను విలన్ కాబట్టి వాడిని ఎందుకు హైలైట్ చేయాలనుకుంటున్నారు ఆ డైరెక్టర్? మేబీ ఇన్ హిస్ లైఫ్ హీ హాజ్ నాట్ సీన్ మోర్ ఆఫ్ నెగటివిటీ ఇన్ లైఫ్. అంటే చాలామంది హ్యాపీ లైఫ్లో పెరుగుతారు చూడండి, మంచి పేరెంట్స్, మంచి స్కూల్, మంచి ఎవ్రీథింగ్. వాళ్ళకి లైఫ్లో రియల్ టైమ్ స్ట్రగుల్స్ ఉంటాయి చూడండి, నెగటివ్ స్ట్రగుల్స్ ఎవరైతే రియల్ టైంలో ఉంటాయో ఆ నెగటివ్ పీపుల్ని చూడకపోవడము, అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల నెగటివ్ పీపుల్ ఏ స్థాయిలో ఉంటారని తెలియకపోవడం వల్ల తను వాళ్ళ మీద ఏమి రాయట్లేదా అని నాకు అనిపిస్తుంది. తెలియకుండా ఇన్నట్టు తీస్తారు ఆయన. అంటే హిట్ 2 హిట్ 3 అన్ని సైకోపాత్ ఆ క్యారెక్టరేషన్స్ కానీ అన్నీ కూడా ఆయన అవగాహన ఉంది. బట్ మీరు చెప్పినట్టు ఏంటంటే విలన్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఇందులో బెటర్ రైటింగ్ ఉండుంటే ఆ బ్రూటాలిటీ అక్కడ జరుగుతుంది, కానీ మనకి విలన్ ద్వారా రీచ్ అవ్వట్లేదు. ఈ సినిమాలో ద విలన్ హ్యాస్ టు బి మోర్ ఆఫ్ బ్రూటల్, కానీ మనం ఆన్ స్క్రీన్ వీ గెట్ టు సీ మోర్ ఆఫ్ నాని ఈజ్ షోయిన్ యాజ్ బ్రూటల్ కన్విన్స్డ్ ఆడియన్స్. ఒక బ్యాక్ స్టోరీ పెట్టుంటే బాగుండేది అంటారు. బ్యాక్ స్టోరీ అని కాదు, పవర్ఫుల్ విలన్ యాజ్ అన్ యాక్టర్ ఉండాలి అండ్ ఆ బ్రూటాలిటీ మనకి రీచ్ అవ్వాలి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ప్రాపర్ ఇప్పుడు నాని యాజ్ అన్ యాక్టర్ ని డామినేట్ చేసే యాక్టింగ్ స్కిల్ అక్కడ లేదు ఆపోనెంట్లో, ఆ విలన్లో. ఓకే, సో నాని ఆన్ స్క్రీన్ ఎప్పుడైతే ఉన్నాడో, ఇప్పుడు స్క్రీన్ మీద నాని ఉండి పక్కన విలన్ ఉంటే మనం ఎవరిని చూస్తాం? నాని చూస్తాం. సో ఈక్వల్గా చూడాలంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ పవర్ఫుల్ ఫోర్స్ ఇక్కడ ఉండాలి కదా. అలా లేనప్పుడు ఏమవుతుంది? డ్రాప్ అయిపోతుంది. అంటే అటు చూడబోద్ది కావట్లేదు అసలు. సో అదే జరిగింది కొంచెం. అండ్ కొంతమంది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. ఆ యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ చూసేసి వాళ్ళు పుష్పతో, సలార్తో కంపేర్ చేస్తూ కాటేరమ్మ చిన్న కొడుకులాగా ఉన్నాడని చెప్పేసి సోషల్ మీడియాలో వాడుతుంటే లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో అలా కామెంట్ చేస్తున్నాం అనమాట. కొంతమందికి ఆ యాక్షన్ సీక్వెన్స్ అంతా బాగా నచ్చింది. అంటే ఆ సెకండ్ హాఫ్ కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయినాయి అండి, చాలా మిస్టేక్స్ బయటకు వచ్చినాయి. ఇట్ హాస్ బికమ్ లైక్ ఏ గేమ్ షో. అంటే ఇప్పుడు ఒక బిగ్ బాస్ లోపల పెట్టి అందరినీ ఎలాగైతే వాళ్ళకి కొన్ని టాస్క్స్ ఇచ్చి చేయమంటారు, అలానే ఇందులో వాళ్ళు చూపించింది కాన్సెప్ట్ వైజ్ కూడా అలాగే ఉంది, గేమ్ షో లాగే ఉంది. గేమ్ షో అనేది అంటే కొన్ని మూవీస్ ఉన్నాయండి బాలీవుడ్లో, డూ ఆర్ డై కానీ ఇలాంటి కాన్సెప్టే ఉంటుంది. ఆర్ ఎల్స్ యూ గెట్ టు సీ హెస్ట్, మనీ హెస్ట్కి సంబంధించిన గేమ్ కూడా అలానే ఉంటుంది. ఈవెన్ రెట్రో మూవీ కూడా కొంచెం ఇట్లానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఎ గేమ్ షో. సో ఆ గేమ్ షో థీమ్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఉంది దాన్ని. కానీ అది మరి మినిమం థింకింగా, మినిమం రైటింగా, ఐ డోంట్ నో. దే మేడ్ ఇట్ ఈజీ అండ్ కన్వీనియంట్ ఫర్ ద హీరో. ఓకే, కానీ ఈ సినిమా అంటే ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ని ఉన్నా కూడా ఓపెనింగ్ ఇప్పుడు మనకి ప్రసాద్ మల్టీప్లెక్స్లో 6 స్క్రీన్స్ ఉంటే ఒక్క స్క్రీన్లో కూడా టికెట్ లేని పరిస్థితి, డే మొత్తం బుకింగ్ అయిపోయినాయి. మనము మార్నింగ్ ప్రీమియర్ చూసి వస్తుంటే బయటికి రాలేనంత క్రౌడ్ మ్యాట్నీ ఉన్నారు. అవును, మ్యాట్నీ అయిపోయి మళ్ళీ అంటే అంత కంటిన్యూస్ క్రౌడ్ ఉన్నారు. అంటే ఒక సినిమాకి రివ్యూతో సంబంధం లేకుండా ఎంత పబ్లిక్ హ్యూజ్ టర్న్అవుట్ అంటే నాని అనే యాక్టర్కి పబ్లిక్లో ఎంత హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్స్ ఉంది మనకి. ప్రాక్టికల్లీ వీ గెట్ టు సీ. నాకు తెలిసి దిస్ విల్ బి ద హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ అండ్ హైయెస్ట్ ఓపెనర్ ఫర్ నాని ఇన్ హిస్ ఎంటైర్ కెరీర్. నాకు తెలిసి కూడా మీరు ఫస్ట్ టైం స్టాట్స్ మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా రివ్యూలో మీరు స్టాట్స్ ఇంత పబ్లిక్ని మనం రేర్లీ వీ గెట్ టు సీ. అంటే ఒకప్పుడు చిరంజీవికి చూసేవాళ్ళం ఇంత టర్న్అవుట్ ఆఫ్ పబ్లిక్, బాలకృష్ణ గారికి చూసేవాళ్ళం ఇంత హ్యూజ్ టర్న్అవుట్ ఆఫ్ పబ్లిక్. అంటే టూ మచ్ అసలు, అంటే మనిషి పక్కకి జరిగేంత ప్లేస్ లేదంత పబ్లిక్ వాస్ దేర్. మార్నింగ్ అలాగే ఉంది సిచువేషన్. ఇప్పుడు అట్లానే ఉంది. ఈవెన్ ఆఫ్టర్ మ్యాట్నీ ఆల్సో సిచువేషన్ సేమ్. ఓకే, క్రౌడ్, టోటల్ క్రౌడ్, జామ్ ప్యాక్డ్ పార్కింగ్, జామ్ ప్యాక్డ్ థియేటర్. సో అంత అంటే ఎంత రెస్పెక్ట్, ఎంత క్రియేట్ చేసుకున్నాడు చూడండి ఆడియన్స్ లో. తనంటే ఒక సాలిడ్ ఇంప్రెషన్, అంటే అన్డిటర్డ్ ఇంప్రెషన్ అంటారు చూడండి. సో నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న ఆ నెగటివ్ రివ్యూస్ కూడా నాకు తెలిసి సినిమాకి ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చేసే ఛాన్స్ లేదండి. కొంతమంది పబ్లిక్ టాక్లో సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్తున్నారు, కొంతమంది ఏం చెప్పినా కూడా నాకు తెలిసి దిస్ విల్ హార్డ్లీ డూ ఎనీ డ్యామేజ్ ఫర్ ద మూవీ. రెవెన్యూ వైజ్ దే విల్ కలెక్ట్ గుడ్ అండ్ ఫ్యాన్సీ మనీ. అండ్ వన్ గుడ్ థింగ్ ఈజ్ నాని యాజ్ అన్ యాక్టర్ ఈజ్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ న్యూ టాలెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మంచి యంగ్స్టర్స్తో కూడా సినిమాలు తీస్తున్నారు. సో వాట్ ఎవర్ మనీ హీ ఎర్న్స్ త్రూ ఎనీ సోర్స్, ఇది వాళ్ళ ఓన్ ప్రొడక్షనే కాబట్టి దీని నుంచి ఇంకా 10 మంది సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది కదండి. ఆయన మళ్ళీ తిరిగి సినిమాల్లోనే పెడుతున్నారు. దట్స్ అ వెరీ గుడ్. అంటే అలాంటి వాళ్ళకి మనీ రావాలండి. అండ్ ఈ సినిమాకి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్ అంటే మనకు సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు ఇలాంటి ఒక క్లాస్ మూవీస్కి ఓ మంచి సాంగ్స్, సాఫ్ట్ మ్యూజిక్, మెలోడీ సాంగ్స్
ఇలాంటి ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఇలాంటి ఒక మాస్ మూవీ తీసుకొచ్చేసి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టేశారు. అండ్ మ్యూజిక్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపించింది? బాగున్నాయండి, మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు కూడా ఈజ్ అ బంచ్ ఆఫ్ టాలెంట్ అండి. అతనికి మనం ఇచ్చిన సీను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బట్టి వాళ్ళ కేపబిలిటీ బయటకు వస్తుంది. సో ఇక్కడ డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్ ప్లే మేజర్ రోల్. వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అలాంటి మ్యూజిక్ తీసుకోగలిగితే ఎవ్రీ మ్యూజిషియన్ విల్ బీ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ గుడ్ ప్రొడక్ట్. సో అంటే వీ షుడ్ నెవర్ కన్ఫైన్ మ్యూజిక్ టు అ సర్టన్ జానర్. అతనికి వచ్చిన ఆపర్చునిటీస్ అలా సీక్వెన్స్లో వచ్చినాయి, కానీ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా ఏ కంప్లైంట్ లేదండి. సీన్స్ అన్ని ఎలివేట్ అయ్యేలాగా మంచి మంచి మ్యూజిక్ హీ హాస్ క్రియేటెడ్. ఓకే. అండ్ మీరు ఇందాక అన్నట్టు నాని వచ్చేసి మొత్తం స్క్రీన్ ఆక్యుపై చేసేసారు. కరెక్ట్, ఇది వన్ మ్యాన్ షో అయిపోయింది. మోర్ ఆఫ్ బట్ నేనేమన్నా ఈ సినిమా అంతా ఇది ఒక అర్జున్ సర్కార్ బయోపిక్ దాన్ హిట్. బట్ నేను అనేది ఏంటంటే నాని ఓకే, నాని తను ఇవ్వాల్సినంత మ్యాక్సిమం ఇచ్చేసారు, స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేసేసారు, వన్ మ్యాన్ షో ఒప్పుకుంటాను. బట్ నాని కాకుండా మీకు ఈ సినిమాలో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోల్స్ ఎవరి? ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్. నాని అండి. ఓకే, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మనకి హిట్ 1 కానీ హిట్ 2లో కానీ హీరోతో పాటు సరౌండింగ్స్ ఉన్న చాలా క్యారెక్టర్స్ మంచి వెల్ రిటన్ క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. వాళ్ళందరూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఐఎమ్ రియల్లీ సారీ టు సే, సినిమాలో ఒక క్యామియో ఉన్నారు, సినిమాలో లాస్ట్కి నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఒక హీరోని కూడా చూపించారు, అయినా కూడా నానియే మైండ్లో ఉన్నారు. సీ ద ఇంపాక్ట్ నాని హ్యాస్ క్రియేటెడ్ ఇన్ ద మూవీ. ఓకే, ఎంత సాలిడ్ ఇంపాక్ట్ అంటే ఆ క్యామియో అంత గూస్ బంప్ ఇవ్వట్లే నాని ఇచ్చినంత. ఆ నెక్స్ట్ సినిమా హీరోని చూపించిన సీన్స్ కూడా అంత హై ఇవ్వట్లే నానిని చూపించిన ఇంపాక్ట్ అంతా. ఇట్స్ హోల్సమ్ నాని ఈస్ ఎంటర్టైనర్ అండి. సో నాని ఫ్యాన్స్కి మాత్రం నాని ఫ్యాన్స్ అని కాదు. అంటే మళ్ళీ ఒక ఆశ్చర్యం ఏంటంటే ద టీమ్ దెమ్సెల్వ్స్, నాని హిమ్సెల్ఫ్ సెడ్ ఇది ఇట్లా వైలెంట్గా ఉంటుంది, కొన్ని వల్గర్ డైలాగ్స్ ఉండొచ్చు, మీరు రావద్దు అంటే అలాంటివి ఇష్టపడిన వాళ్ళంటే. అసలు హ్యూజ్ క్రౌడ్ లేడీ ఆడియన్స్ ఉన్నారు, దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ విజిలింగ్. అవును, సీ దట్. మార్నింగ్ పబ్లిక్ టాక్ తీసుకుంటున్నా కానీ బాగుందండి సినిమా, మేము ఎందుకు జరగకూడదు అంటున్నారు. కరెక్ట్, సీ దట్. అంటే నానికి ఉన్న క్రేజ్ అది. అంటే రావద్దు అని వాళ్ళు చెప్పినా వస్తున్నారంటే. చాలా మంది రీసెంట్లీ వీ హావ్ సీన్ పీపుల్ స్పీకింగ్ థియేటర్ జనాలు రావట్లేదని, రమ్మన్నా రావట్లేదని, వీళ్ళు రావద్దన్నా వస్తున్నారు. అంటే ఒక స్టార్ ఇమేజ్ ఎంత పే ఆఫ్ చేస్తుంది అనే దానికి రియల్ టైం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలా నేను చూసానండి కల్లారా, సీరియస్లీ. అంటే ఒకప్పుడు ఆ స్టార్ లైక్ చిరంజీవి, బాలకృష్ణ, రీసెంట్ ఫ్యూ ఇయర్స్ సల్మాన్ ఖాన్, వీళ్ళకు ఉండేది ఇంత చరిష్మా. అంటే ఇర్రెస్పెక్టివ్ సినిమా టాక్ ఏంటి సంబంధం లేదు, నిండిపోతాయి థియేటర్లు ఆ స్టార్ సినిమాలు ఉన్నారంటే. ఒకప్పుడు రజనీకాంత్కి కూడా ఉండేది ఆ చరిష్మా. ఇవాళ నాని ఆ స్టేజ్కి రీచ్ అవ్వడము, అంత హ్యూజ్ పుల్ అవుట్ ఆఫ్ పబ్లిక్ క్రియేట్ చేయడం అంటే రియల్లీ మీరు చాలా గ్రేట్ కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. అంటే నిజంగా అంటే అది చూస్తే అనిపించిందండి, అంటే ఇట్స్ అ గ్రేట్ సైట్ టు సీ. ఇంత పబ్లిక్ ఒక థియేటర్ అంటే 6 స్క్రీన్స్ నిండిపోయి టికెట్ దొరకపోవడం ఏంటండి, సీ దట్. అండ్ ఫైనల్గా వచ్చేసి ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? ఫస్ట్ హాఫ్కి 5 out of 5 అండి, అన్డౌటెడ్లీ. సెకండ్ హాఫ్ కుడ్ హ్యావ్ బిన్ మచ్ బెటర్. సెకండ్ హాఫ్ నీడెడ్ మచ్ బెటర్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విలన్ నరేషన్. ఓకే, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ టు వాచ్ అండి, నాట్ అ బ్యాడ్ మూవీ. ఈ సినిమాకి నానియే ప్రొడ్యూసర్. కరెక్ట్. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అదే అండి, ఫస్ట్ హాఫ్లో వీ హ్యావ్ సీన్ విజువల్స్ ఆన్ నాని ఆన్ స్క్రీన్ నెవర్ సీన్ బిఫోర్. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ వర్ వెల్ కొరియోగ్రాఫ్డ్, కాకపోతే కొన్ని లాజిక్ పరంగా కొన్ని మిస్ అయినాయి. అది నాని మనం బ్లేమ్ చేయలేము. ద రైటింగ్ డిపార్ట్మెంట్ అండ్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్, బికాస్ ఇంత పవర్ఫుల్గా ఆ స్క్రీన్ ప్లే నరేటివ్ అంతా తీసుకొచ్చారు, ఒక ఇన్వెస్టిగేటివ్గా తీసుకొచ్చారు. ఆ విలన్ ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఆ తర్వాత జరగాల్సిన సీక్వెన్స్ ఇప్పుడు మనకేం చూపించారు ఇందులో, డార్క్ వెబ్ అనే ఒక థీమ్ చూపించారు. డార్క్ వెబ్ అంటే ప్యారలల్ టు ఇంటర్నెట్, యాక్సెస్ లేకుండా యాక్సెస్ చేసే ఒక ఇంటర్నెట్, విపిఎన్స్ పెట్టేసుకొని యాక్సెస్ చేస్తారని చూపించారు మనకి. అలా చూపించినప్పుడు బేసిక్ థింగ్ ఈజ్ ఇంటర్నెట్ కనెక్షన్. అక్కడ 2 కంప్యూటర్లు పెట్టేసుకొని ఒక విలను ఇంత నెట్వర్క్ ఆపరేట్ చేస్తున్నాడంటే అది ఎక్కడో ఆ బిలీవబిలిటీ పోయింది. అంటే అక్కడ ఒక్కొక్క సెక్యూరిటీ కెమెరా లేకుండా కన్వీనియంట్లీ హీరో ఈజ్ ఏబుల్ టు డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద విలన్ అనేది ఇట్ వాజ్ లేజీ రైటింగ్ ఆర్ వెరీ కన్వీనియంట్లీ. అంటే ఇలా తీసేస్తే అయిపోద్ది కదా అంటే ఎక్కడో ఫస్ట్ హాఫ్లో ఆడియన్స్ ఇంటెలిజెంట్గా ఉంటారు అని ఆలోచించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్లో మరి ఎందుకో అంత ఇంటెలెక్చువాలిటీ కనిపించలేదు రైటింగ్లో. నేను అడిగేది సినిమా యొక్క నిర్మాణ విలువలు ప్రొడక్షన్ పరంగా. అండ్ ఇప్పుడు బడ్జెట్ పరంగా నాని విల్ నెవర్ రెస్ట్రిక్ట్ ఫర్ ఎనీథింగ్, అవునా కదా. అంటే అది ఫస్ట్ హాఫ్లో ప్రూవెన్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో నో వన్ ఇస్ కంప్లైనింగ్, ఆ గ్రాండియర్ కనిపించింది, ఆ డెజర్ట్ ఫైట్స్ కానీ
ఎక్కడ కూడా తగ్గలేదు. కాశ్మీర్లో ఒక యూనిట్ అంతా వెళ్ళి షూట్ చేయడం అంటే ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ టాస్క్. అంటే అటు పర్మిషన్స్ తీసుకోవాలి, మిలిటరీ నుంచి రావాలి, గవర్నమెంట్ నుంచి రావాలి, మెనీ హ్యూజ్ టాస్క్స్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అంత చేసిన వాళ్ళు మరి సెకండ్ హాఫ్ కూడా అంటే మనది ప్రొడక్షన్ ఇష్యూ అయితే అది కనిపించలేదు. సో ప్రొడక్షన్ వైజ్ దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ ఇష్యూ. ఐ సీ ద ఇష్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ టీమ్. ఓకే అండ్ థ్యాంక్ యూ అండి. మరో మంచి సినిమాతో మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.